వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 29వ తేదీ ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఈ క్యాంపు నిర్వహిస్తుంటారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే కాక నియోజకవర్గం ఆనుకొని ఉన్న జిల్లాల నుంచి పేద వృద్ధులు ఈ వైద్య శిబిరానికి తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటారు అని తెలిపారు. ఈ ఏడాది కూడా పేద ప్రజలంతా మెడికల్ క్యాంపులో పాల్గొనాలని, క్యాంపు జయప్రదం చేయాలని ఎంఆర్ఓ హుస్సేన్ కోరారు. ఈ పట్టణ ప్రజలు మరియు రూరల్ ప్రజలందరికీ ఒక విన్నపం ఏమనగా, గత 3 దశాబ్దాలుగా ప్రజాసేవలో మన ప్రత్తిపాటి పుల్లారావు గారు, గౌరవనీయులు హానరబుల్ ఎమ్మెల్యే పుల్లారావు గారు గత 3 దశాబ్దాలుగా ఈ ఉచిత కంటి శిబిరం కండక్ట్ చేయటం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అన్న మనం సామెత విన్నాము. మానవ సేవే మాధవ సేవ అన్న ఇక ప్రత్తిపాటి పుల్లారావు గారు గత 3 దశాబ్దాలుగా ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు 29వ తారీఖు పొద్దున 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్తిపాటి గార్డెన్స్లో 36వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి వైద్య శిబిరం సంబంధించి శుక్లంలో ఉన్నవారికి పరీక్షలు జరిపి అవసరమైన వారికి తదనంతరం పెదకాకని శంకర్ ఐ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ జరిపించడం జరుగుతుంది. సో ఈ యొక్క సదవకాశాన్ని అందరూ విజయవంతం చేసి అందరూ యూటిలైజ్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క మెగా కంటి వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విన్నవిస్తున్నాను. వచ్చేటప్పుడు పురప్రజలు ఎవరైతే కంటి శిబిరానికి వచ్చేటప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్స్, వాళ్ళ యొక్క వైట్ రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చినచో మీకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ జరిపించడం జరుగుతుంది. సో అందరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన యొక్క పట్టణ ప్రజల్ని కోరటం అయినది.